ఏంటంటే సంగతిలో బాగున్నారా? రాజీ, నాటుకోడి పులావ్ చేయడం అయిపోయింది కదా. నా చేతుల మీదుగా నాటుకోడి పులుసు చేస్తా రాజీ. నేను ఎప్పుడు చెప్పుకోవడానికి స్వీట్ మెమరీకి ఉంటుంది. నేను కూడా వంటలు చేయగలుగుతానని. ఏమంటా అంటే నా మీద నమ్మకం లేదా? అంటే ఫుడ్ ఛాలెంజ్ లో గెలవాలని చెయ్యాలని. సరే కానీ రాజీ, నువ్వేనా వంటలు చేసేది? బ్యాచిలర్ వంటలు ఎంతమంది చేస్తున్నారు తెలుసా? మీరేం సాగుతారు మా తప్పుకి? చెప్పు. పసుపేది? పసుపు తీసుకుని రా త్వరగా. పోయిన వీడియోలో నాటుకోడి పులావ్ చేయడం అయిపోయింది కండి. ఈ సెకండ్ వీడియోలో నాటుకోడి పులుసు అయితే నేను చేస్తున్నాను. వాటిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం చూద్దాము, ఓకేనా? ఇవ్వండి. టమాటా, కొత్తిమీర, ఉల్లిపాయలు రాజీ కట్ చేసి పక్కన పెట్టుకుంది. పసుపు, అలానే కల్లుప్పు కొంచెం ఉంది, రాజకుమారి తీసుకొస్తుంది. తర్వాత గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎమ్మి నాటుకోడి ముక్కలు, లెగ్ పీస్తో సహా. ఇవ్వండి రాజీ, ఫస్ట్ ఉడకబెడదాం. కుక్కర్లో ఎందుకు? కుక్కర్లో వేసి ఒక 4 విజిల్ వచ్చేంత వరకు ఉడకనిచ్చేసిన తర్వాత కట్టెల పొయ్యి మీద తాలింపు వేసి. ఎందుకు రాజు అంత పని? అది కట్టెల పొయ్యి అవసరం లేదు. నేను గ్యాస్ కాజేయాలన్న ఉద్దేశం నాకు లేదు, కానీ తొందరగా నేను చెప్పింది నువ్వు చెయ్యి. నేను చెప్పింది ఎన్నో చేపాలు పెట్టేసుకొని ముక్కలు వేసేసుకుందాం. ముక్కలు వేసేసుకున్న తర్వాత పసుపు వేసుకుందాం. ఏందో పాపం సొమ్ము. పసుపు వేసేసుకున్నామా, తర్వాత కల్లుప్పు వేసేసుకుందాం. సరేనండి, మూత పట్టుకోకి తిప్పుతా. పసుపు వేసి వేసుకున్నాము, కల్లుప్పు వేసేద్దాం. పసుపు కూడా సరిపోద్ది. ఇది ఎందుకు? కరివేపాకు కూడా వేసేసుకుందాం నా పిల్లని చెప్పినట్టుగా. తర్వాత గరం మసాలా కాదు, అవి కాదు, మసాలా దినుసులు వేసేసుకుందాం. అంటే పలావాకు అలాంటివన్నీ. ఎక్కడ అవి లాస్ట్ వేసుకుందాం. అసలు నువ్వు చెప్పింది నేను ఎన్నో. ఇది నా కర్రీ, ఇది నేను చేసుకునేది వంట. ఆ లోపల పుల్లలు మొత్తం పోయిన పెట్టు, మరి వస్తున్నా. నువ్వు ఒక్క ముక్కన పట్టుకో, అప్పుడు చదువుతుంది వ్యవహారం. మరి నేను చేసిన తర్వాత పలావ్ దినుసుల్లోకి మనం విడివిడిగా వేసుకుంటేనే బాగుంటుందండి. గరం మసాలాలు ఇవన్నీ వేసుకొని మనం ముక్కకు ఎక్కువ బట్టి తినలేము. రాజకుమార్ చేసేది అలా ఉంటుంది. అందుకని చెప్పేసి ఏదో 1-2 పలావ్ ఆకు ఒకటి, తర్వాత జాజి పువ్వు, అలాంటి కొన్ని 4 ఐటమ్స్ వేసుకుంటే బాగుంటుంది. యాడ్ పెట్టారా రాజీ? చాలు. ఇంకా ఒక మంట కాదు, 4 మంటలు అవి తప్పే ఉంది. అంత ప్రాసెస్ ఇదే. ఉడికిన తర్వాత మనం ఇంకా పులుసులోకి వేసేసుకుంటే రెడీ అయినట్టే. అంతేగా? కుక్కర్లో వేయడం, 4 విజిల్ రావడం, మళ్ళీ దీంట్లో చేయడం ఏం పని రాజీ? కట్టెల పొయ్యి లేకపోతే ఆ పని చేసుకోవాలి. కానీ పెట్టుకుంటా కానీ తినిపో. ఓకేనండి, పొయ్యమంటేద్దాం. ఓకేనండి, సెపరేట్ పెట్టేసాను. ఇంకా పుల్లలు తిట్టంగా పెట్టేసా. ఒక మంట తగిలితే గట్టిగా 4 విజులు 5 విజులతో సమానం. చెప్పట్లా? అంత కట్టెల పొయ్యి మీద అంత పవర్ ఉండిద్ది. అది ఉడికేసరికి మనమైతే రాజకుమారి చేసిన నాటుకోడి పులావ్ టేస్ట్ చేద్దాం. బాగుందా? ఇవాడేంది నీ కళ్ళు వేసుకుని అడుగుతాను నాకు వెళ్ళి. చాలా బాగుంది. అబ్బాయికి కొంచెం నెయ్యి వేసి పెడుతున్నా, నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగుంది. ఓకేనండి, కట్టెల పొయ్యి మీద నాటుకోడి ముక్కలు అయితే బాగా ఉడుకుతా ఉండి, ఇది ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకొని పులుసు ప్రాసెస్ చూసేద్దాం. కుక్కర్ సరిపెద్ద దీని దెబ్బకి గ్యాస్
చెప్పు ఏందో రాజీ. ఓకేనండి, ఆడవాళ్ళు వంటలు చేస్తుంటే మగవాళ్ళకి తిని ఏం అర్థం కాదనమాట. ఇప్పుడే కట్ల పొయ్యి మీద మా ఆయన చేయగలిగింది. తెచ్చుకోవాలి, ఎవరు వంట చేస్తున్నారో వాళ్ళే తెచ్చుకోవాలి. వచ్చిందో ఇంతకు నువ్వు చదువుతుంటే కుక్కర్ ఎందుకంటే ఎక్కువ ఉడికిద్దా, దింపేసుకొని కూర ప్రాసెస్ చూసేసుకుందాం. దీంట్లో వండుదాం కూర పులుసు. దాంట్లోనే నూనె పోసి టమాటాలు ఇంకా కాదు, సరే మరి. మా బొడ్డు వచ్చేసి రాగజావ తాగుతా వాళ్ళ అమ్మ తినిపిస్తా ఉంది. అందుకని చెప్పేసి నేను డిస్టర్బ్ చేయకుండా నేనే త్వరగా పులుసు చేసేస్తాను. ఈ ప్లేట్లోకి అయితే మార్చేసుకుందాం. ఏంటిదంటే నాటుకోడి ఉడికిన ముక్కలు మసకొట్టి ఏడా ఉంది. ఏంటి రాజీ, పిల్లోడికి కట్మెంట్ పెట్టు. వాడు మొక్కలు మనలా తినేవాడు కాదు కదా. ఎంతవరకు ఉడికినాయి చూద్దామా? అదిగోండి సూపర్ ఉడికేసినాయి. ముక్కలైతే ఉడికినాయి, పక్కన పెట్టేసుకుందాం. తర్వాత బాండి పెట్టేసుకుందాం. తర్వాత నూనె పోసేసుకుందాం. ఇగో నూనె పై కూడా అయిపోయింది. బాగా వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఓకేనండి, నూనె అయితే బాగా వేడైనట్టుంది. ఉల్లిపాయలు వేసేసుకుందామా? ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, తిప్పేసుకున్నాం ముందు. ఓకే, ఇది బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. సరేనండి, ఉల్లిపాయలు అయితే బాగా వేగినాయి, బ్రౌన్ రంగులో వచ్చేసినాయి. మీద వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. రాజే, టమాటాను ఉల్లిపాయ పేస్ట్ చేయి త్వరగా. వేసేసుకుందాం ఉడకబెట్టి. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. రాళ్ళుప్పు, కారం. నీసుకోరు కదా, కొంచెం కారం ఎక్కువే ఉండాలి. మొత్తం వేసేస్తున్నా. కొంచెం పసుపు, ఏదో కొంచెం అలాగా. కరివేపాకు, మళ్ళీ తిప్పేసుకోవడమే. తిప్పే దాంట్లో ఉంటుందండి మనకి టేస్ట్ అంతా, అందుకని బాగా తిప్పుకోవాలి ముక్క టేస్ట్ రావాలంటే. గుజ్జు, టమాటా, ఉల్లిపాయ, తర్వాత ఉల్లిపాయ టమాటా గుజ్జు, ఇదే ఫ్లేవరు, టేస్టింగ్ గుజ్జు. ఇది చాలా వరకు వేయరు, కానీ కొత్తగా చేయాలి కదా మనం, అందుకని. టమాటాను ఉల్లిపాయ పేస్ట్ చేసి వేయరు, మామూలుగానే పులుసు చేస్తారు. అలాంటిది మనం ఇది చేసింది కాక మళ్ళీ కొంచెం ఈ గుజ్జు వేసుకున్నమాట. పులుసు అన్నావు కానీ ఎంతకి చింతపండు వేసావా? అదేగా మెయిన్ ఇంగ్రీడియంట్. తీసురా, కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. రాజీ, వేద్దాం మనం కొంచెం లైట్గా వేద్దాంలే. లైట్గా కొంచెమే నానబెట్టేసాను చింతపండు. చింతపండు పులుసు మొత్తం పోసే. చింతపండు పులుసు పోసేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసుకొని
తర్వాత నీళ్ళు పోసుకుందాం. వాటర్ పోసేసుకోవచ్చు. అంటే ఇది ఉడకాలి కదా. ఓకే, మట్ట గిట్టి తగిలితే కానీ గిన్నెటి అంట్లు బయట వేసుకుంటావు. సరే సరేనండి, కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. అదిగోండి, ఫుల్ జ్యూసీగా ఉంది. వాటర్ పోసుకోలేదు ఇంతవరకు మనం. ఉడికిద్దాన్ని, ఉడికిన తర్వాత వేసుకుందామని ఉన్నాం. రజీ కాసేపు ఉంచానా, వాటర్ పోయమంటావా? ఉంచుదామా మళ్ళీ? సరే 2 నిమిషాలు ఉందాం. ఓకేనండి, నాటుకోడి పులుసు ఎంతవరకు వచ్చిందో చూసేసి ఇంకా నీళ్ళు పోసేసుకుందాం. అడగంటుతుంది. కొంచెం కూర తీసుకుందా, గట్టి కూర పొడానంలోకి బాగుంటుంది. నాకు అలవాటు గట్టి కూర తింటాం. ఓకే ఓకే, నీళ్ళు పోసేసుకుందాం ఇంకా. ఇప్పుడు మనకి నాటుకోడి పులుసు ఒక్క అరగంట లేకపోతే ఒక 15 నిమిషాలు బాగా మరగనివ్వాలి. బాగా మరగనిస్తే కానీ ఒక దెబ్బకి మనకి జలుబు అంతా తగ్గిపోయింది అన్నమాట. రెడీ అయినట్టే. ఇవి టేస్ట్ చేద్దాం మరి. నాటుకోడి పులుసు కాదు, ఇది నాటుకోడి గ్రేవీ కర్రీ. స్పైసీ నాటుకోడి గ్రేవీ కర్రీ. పుల్లగా కొంచెం లైట్ కారం ఎక్కువైనట్టుంది కానీ పులుసులో సరిపోద్ది. ఎంతేనా నాటుకోడి రాజు టేస్ట్ విషయంలో. ఏంటిది మూతి పెట్టు. అదేం నల్లది. ఓకేనండి, పులుసు ఎంతవరకు వచ్చిందో చూద్దాం నాటుకోడిది. బాగా మరుగుతూ ఉంది. లాస్ట్కి వచ్చేసి కొత్తిమీర. ఏంది ఆడాలమ్మా? వంటలు రెడీ అయినాయా? పోలో అన్న కొంచెం ఎక్కువైంది అనుకుంటా. సరే ఆడాలమ్మా, అన్ని వంటలు ప్రిపేర్ అయినట్టుగా చూపిస్తావా? సరే, ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం. వర్షం కూడా కమ్మకు వస్తుంది. ఈ వర్షానికి వేడి వేడి నాటుకోడి పులావు, నాటుకోడి పులుసు, ఇంకేంటి ఇవన్నీ నిజం కోసం. సరే, అలానే మా తమ్ముడు వాళ్ళు కూడా తినేసి బయలుదేరదాం. స్పెషల్గా వాటి కోసం పెరుగు చట్నీ తీసుకొచ్చా, 1 కేజీ. 1 లీటర్ స్ప్రైట్ తీసుకొచ్చా. నువ్వు త్వరగా సన్నగా తరిగి ఉల్లిపాయలు ఉల్లిపాయలు తీసుకొచ్చా. నువ్వు లేవంటానే అంటావనే ఉల్లిపాయలు 1 కేజీ తీసుకొచ్చా. ఈసారి 3 కేజీలు 4 కేజీలు అమ్ముతారు కదా ఆటోలో. ఒక 100 రూపాయలు తీసుకో. 40 రూపాయలు కేజీ ఆడ కొట్లో. బయట తీసుకురా మొత్తం. ఛాలెంజ్ చేయడం చేద్దాం. వర్షం వచ్చేది మళ్ళీ పైన ఎందుకు. ఆండాలమ్మ చేసిన స్పెషల్ వంటలు చూద్దామా? ఇగోండి, మా రాజ్కుమార్ చేసిన స్పెషల్ వంట. ఎమ్మీగా చిట్టి ముత్యాల నాటుకోడి పులావ్.
సూపర్గా ఉంది కదా. లెగ్ పీస్ కూడా ఉందండో ఇది, ఇదిగోండి లెగ్ పీస్. నా పెద్ద కొడుకు ఫేవరెట్ ఇది. లెగ్ పీస్ అంటాడు. సరే వాడు వచ్చి నాకు ఇది ఉంచుదాం. తర్వాత రైస్ చూడండి ఒకసారి ఎంత పులుకులుగా ఎసురు ఖచ్చితంగా సరిపోయింది. అడుగు కూడా అంటలేదు. అదిగోండి అడుగంటుంది కొంచెం. ఇది రాజకుమారికి చాలా ఇష్టం. ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. మాడిపోయిన అన్నం. తర్వాత వచ్చేసి ఎమ్మి నాటుకోడి పులుసు రాయలసీమ స్టైల్లో. ఎమ్మి నాటుకోడి పులుసు రాయలసీమ స్టైల్లో చేసిందండి. ఏ రాజు గంటే అది. ఇదిగోండి సూపర్గా ఉంది కదా నాటుకోడి పులుసు. ఓకే సూపర్.